కార్యక్రమాలన్నీ చిన్నలు పెద్దలు చిన్నాడు పెద్దలు అందరూ కలిసి వాళ్ళకు తెలిసినటువంటి కళాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శించి వాళ్ళు ఆనందపడుతూ మనల్ని ఆనందపరుస్తూ నిజంగా చాలా నాకే ఆశ్చర్యం వేస్తుంది. పొద్దున్నేస్తే సాయంత్రం పొద్దున్న వాళ్ళు బిజీగా ఉంటూ దీనికి ఈ పండగ రోజు ఇప్పుడు ఇక్కడ ఈ పెర్ఫార్మెన్స్ చూడాలని వాళ్ళు ఎన్నాళ్ళు కష్టపడ్డారు, ఎంత ప్రాక్టీస్ చేశారు అనిపించింది. నిజంగా అక్కడ వాళ్ళు పెట్టినటువంటి కృషిని మనం గుర్తించి ఎంతో హ్యాపీగా వాళ్ళు ప్రతి వాళ్ళు హుషారుగా ఏదో చేసి ఎంతో ఆనందపడాలి, వాళ్ళు ఆనందపడాలి, మనల్ని ఆనందపరచాలని అభిప్రాయంలో చేసిన పెద్దలకి, అందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళకి వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనందరితో ప్రదర్శించి వాళ్ళు ఆనందపడాలి. ఎప్పుడో నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదువుతున్న రోజులు గుర్తొచ్చాయి. ఎవరైనా గొప్పవాళ్ళు వచ్చారంటే అందులో కూర్చున్నారంటే మన ఏదో మనం తెలిసిన విద్యను ప్రదర్శించి వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్రిషియేషన్ పొందాలనేటువంటి అభిప్రాయంతో పిల్లలు చేసినటువంటి దాన్ని గుర్తొచ్చింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. వెరీ వెరీ గ్రేట్ బై కళాశాల. నిజంగా అప్రిషియేట్. ఇదేదో అంటే ముఖ్యంగా ఒక మాట వచ్చేది కాదు, చాలా సిన్సియర్గా చెప్తున్న మాట. ఎందుకంటే ఇంకా ఈ పండుగలు బతుకుతున్నాయి అంటే కొంచెం ఎవరికైనా భావం వస్తుందో తెలియదు. మీకు కదా ఇండియాలోనే అక్కడెక్కడ బతకలేదు, ఇతర దేశాల్లోనే జరుగుతాను బతుకుతుందేమో అనిపిస్తుంది. ఆరంభించి దాని కథారూపంలో చెప్పాలని, బుర్రకథ రూపంలో చెప్పాలని, అది బుర్రకథకి ఇద్దరే ఉంటారు. 3 మైకులు కావాలి, 2 మైకులు వెళ్ళినా కాబట్టి అడ్జస్ట్ చేస్తున్నారు. అయినా వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చక్కగా దీని వెనకాల మనం తెలుసుకోవాల్సినటువంటి పండగలు ఎలా, సంస్కృతి ఎలా, మన కళా సంస్కృతికి మనం ఉన్నటువంటి కమిట్మెంట్ మనకు తెలియజేస్తుంది. దాన్ని మనం ప్రదర్శించాలనేటువంటి ఆలోచన కలిగి చాలా బాగుంటుంది. అటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కలిపి జనరల్గా ఒక ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరినీ తెలియపరచడానికి కాకుండా అందరినీ కలిసి అది కూడా కళాత్మకంగా సూచించాలని భావం కలబెట్టి ఈ కార్యక్రమాన్ని మనకు ప్రదర్శించేటువంటి కారణమైనటువంటి వాళ్ళకి తెలుసుకుంటే పోతే ఇక్కడికి ఈ నగరి వాళ్ళు ఆహ్వానిస్తున్నారని ఒకసారి చర్చించారంటే సార్ నేను నాకు ఎలా ఉందో చెప్పండి. అతను నేను అన్నయ్య సార్ లేకపోతే బాబాయ్ ఏంటంటే ఒక ఆనందంగా ఉంది. ఈ స్టూడెంట్ నా దగ్గర ఇలా ఉన్నాడా అనుకున్నాను. అప్పుడు చిన్న బిస్కెట్ వేసాడు. అంటే బిస్కెట్ కాకుండా పిల్లలకి బిస్కెట్ తెచ్చి తెచ్చాడు. మీకు ఇష్టం లేదా జీడిపప్పు అభివృద్ధి అన్నాడు. అంటే నా దగ్గర కాలేజీలో నేను అన్ని కాలేజీలో నిత్యంగా చేస్తున్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు. చదువుకున్న విద్యార్థి వచ్చి మీరు గదిలోకి రావాలంటే ఇంతకుముందు ఒక్కొక్కసారి నేను కొంచెం సాధ్యాసాధ్యాల వల్ల నేను రాలేకపోవచ్చు. అందువల్ల తప్పకుండా వస్తానయ్యా అని చెప్పాను. కానీ జనవరి 26 కన్నా నాకు అట్ హోమ్ అనే కార్యక్రమం జనవరి 26 జనరల్గా చీఫ్ మినిస్టర్ కండక్ట్ చేస్తారు. పద్మ అవార్డ్స్ వాళ్ళని అక్కడ పిలుస్తారు. అటువంటి పద్మ అవార్డ్స్ వాళ్ళని పిలిచేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా నేను దాన్ని పోస్టులో తీసుకుని ఇతర దేశాలు ముఖ్యంగా మన దేశం అక్కడ బతుకుతున్నటువంటి అక్కడ జీవిస్తున్నటువంటి మన తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు సంబరాలు అభిప్రాయాలు అతను తీసుకెళ్ళి అంతేతో పాటు
నాకు మంచి ఇప్పుడు కావాల్సినటువంటి వాళ్ళు హస్తిన రియల్ ఎస్టేట్ వాళ్ళు అతని పేరు రిషి అతను వచ్చారు. వీళ్ళందరూ కలిసి మూకపడిగా ఒక అరగంట గంటలు బయటకు వచ్చేసరికి ఎవరికి రోజు ధైర్యంగా ఇంటికి వచ్చిన అవసరం సరే ఎదురుతో పోయి నేను వాళ్ళతో కాంపిటీషన్ చేస్తే నేను మాట్లాడాను. సో ఎనీవే ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక ఏమి చూపిస్తుంటే నాకు అనిపించింది ఇప్పుడు కూడా ప్రమాణం 40 సంవత్సరాలు 39 సంవత్సరాలు 1985 ఇంతమంది ఒక ఆదరాభిమానాలకు ఇప్పుడు కూడా మన బ్రహ్మానందాన్ని గుడిగా ఒకసారి చూసుకున్నాం. వాళ్ళ తను మన ఫంక్షన్ వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కలగజేసినటువంటి శక్తి నాకు అది నాది కాదు, నా టాలెంట్ కాదు, నా గొప్పతనాన్ని కాదు, లేకపోతే నా 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 అనేది కాదు. అదంతా ఈశ్వరిచ్చ భగవంతుడు ఒక కామన్ మ్యాన్ చిన్నతరం నుంచి పైకొచ్చి ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టినవాడిని, ఎంతో పేద కుటుంబంలో పుట్టినవాడిని, తర్వాత అలా నడుచుకుంటూ తర్వాత రిక్షా ఎక్కి, తర్వాత సైకిల్ ఎక్కి, తర్వాత మోటార్ సైకిల్ ఎక్కి, తర్వాత కారు ఎక్కి, తర్వాత ఫ్లైట్ ఎక్కి ఆ మారుమూల గ్రామంలో పుట్టిన ప్రమాణం పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి అది చూసిన గొప్పతనం మాత్రం నేను ఎప్పుడు నమ్మలేదు. నేను సిన్సియర్గా అనుకున్న విషయం ఏంటంటే మన కష్టానికి తోడు భగవంతుడి యొక్క ఆశించడం ఉండాలి. అందుకే నేను నా బయోగ్రఫీలో రాసుకున్నాను. నేను అనే బయోగ్రఫీ నేను నా జీవితంలో రాస్తూ అందులో ఏం చెప్పానంటే మన కష్టం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే భగవంతుడు దానికి తగినటువంటి ఫలాన్ని మన వెనకాలే లగేజ్ వేసి పంపిస్తున్నాం. అది మనం కష్టం చేయడం ఎప్పుడైతే అర్థమో వెనకాల వచ్చేయడం. కాబట్టి దేనికి సమస్యలు అనేటువంటి వాటిని ఎప్పుడు మనం ఆలోచించకుండా, ఎన్నో సమస్యలు వచ్చు వాటన్నిటిని ఆలోచించకుండా దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఆలోచన, హౌ టు ఫేస్ లైఫ్ ఇస్ ఎ గేమ్ యు హావ్ టు ప్లే. అలాగా జీవితాన్ని మనం వచ్చినటువంటి సమస్యలు మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటన్నింటినీ అధిగమించాలి అని తెలుసుకోవడం కోసమే నా పుస్తకం రాశాను. అది తెలుసుకుని ఇప్పుడున్న నాలాంటి ఏజ్ వాళ్ళు, నాలాంటి ఏజ్ తక్కువ వాళ్ళు కాకుండా ఫ్యూచర్ జనరేషన్కి అది ఉపయోగపడాలనే అభిప్రాయంతో చెప్తున్నాను. సో మనం ఇది మా మిత్రుడు ఎంఎస్ నారాయణ మాట ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. కాబట్టి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందికి మనం తొలగకుండా ఆయన ఎవరు మన వివేకానంద చెప్తారు, స్వామి వివేకానంద, మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో మనిషి రక్త మాంసాలతో కూడుకున్నవాడు, అన్ని సమస్యలతో కూడుకున్నవాడు. He will solve some of his problems in his lifetime. He will leave the problems to his successors. They will take the problems, they will solve some of the problems, and they will go away, and another man will take the problems. It's unending chain. కాబట్టి ఎప్పుడు నిరంతరం ఉన్నటువంటి ఈ సమస్యల వలయం నుంచి మనం తప్పుకోవడానికి అద్భుతమైనటువంటి శక్తి, దీక్ష ఉండాలి. వాటన్నిటికీ ఉపకరించేటువంటి అతి కొద్ది సాధనాల్లో ఒకటి ఏంటంటే ఆనందం, ఎంటర్టైన్మెంట్, కళలు. ఈ కళలు సంక్రాంతి పండుగ రోజు మనం జరుపుకోవాలని, అందుకే 3 రోజుల పండుగని ఈ 3 రోజుల పండుగలు మనం చేసుకుంటూ మన ఇంటిని వారు అందరం కలిసి కూర్చుని పిల్ల పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వాళ్ళు ఏడుతూ ఇల్లంతా గలగలని ఉన్న రోజుల్లో అంతకంటే ఐశ్వర్యం, అంతకంటే కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు మనం సంపాదించిన మన ఆనందాన్ని పొందాలి. ఓ పిల్లాడు ఏడుస్తుంటే, నాన్న నేను స్కూల్కి వెళ్ళాను, ఏడుస్తుంటే వాళ్ళమ్మ తిట్టి పంపిస్తుంటే తాతగారు అక్కడికి వచ్చి వాళ్ళు వెళ్ళండే వాళ్ళు రేపు పెడతాడే అని అన్నప్పుడు వాడు సీరియస్ అయిపోయి మామగారి మీద కోపడి వెళ్ళిపోతుంటే నానేదో మాట్లాడి పిల్లవాడి మనవాడి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాడు పెట్టి ఏదో చేసినప్పుడు చిన్న అలజడి, చిన్న గొడవ,
చిన్న డిస్టర్బెన్స్ అవి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయని దానికి ఉమ్మడి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు తెలుస్తుంది. ఈ పండుగను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నవాడు, ఎక్కడెక్కడో ఎన్నో రకాలుగా బతుకుతున్నవాడు, వీళ్ళందరూ కలిసి ఒక హాల్లో మన అసెంబ్లీ ఆనందపడతా ఉన్నప్పుడు పొందేటువంటి ఆనందం ఇంతకుముందు ఎన్నో సక్సెస్ ఉండొచ్చు. వీటన్నింటినీ మనం మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఒక సంక్రాంతి ఉత్సవాలు, సంక్రాంతి వేడుకలు మనం అద్భుతంగా నిర్వహించుకుని మన ఇందులో ప్రత్యేక ఇంకా గవర్నమెంట్ నుంచి ఒక పెద్దవాళ్ళని మనం పిలిచి మనం దాన్ని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాము. తెలియని ఒక అంటే దీంతో బాధపడేవాడికి ఒక సరైన బయాసిస్ ఎలా బయాసిస్ లాగా ఎప్పుడు నిరంతరం కావాల్సిన వాళ్ళకి ఇది ఒక అద్భుతాన్ని చేసిన నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఇంకా తమ్ముడు చెప్పాడు, చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ఇచ్చిన సందర్భంగా మనందరికీ మన తెలుగు దేశం ఆయన అద్భుతమైన వ్యక్తి. ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు నిజంగా ఆయన క్రమశిక్షణ, ఆయన పట్టుదల, జీవితంతో పోరాడినటువంటి తత్వం ఉంది. కాబట్టి మీరందరూ అలా ఉండాలని, అందరూ కలిసి ఉండాలని, ఇట్లాగే తెలుగు పండుగలని మన తెలుగు వాళ్ళం కాబట్టి హిందువుల పండుగలు కానీ ఏమీ మర్చిపోకుండా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి పంపిద్దామంటే నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.